టీడీపీ జనసేన నడుమ మంటలు మంటలు చెలరేగుతున్నాయి. చెల్ గాడ జనసేనకు టికెట్ ఇచ్చుడేంది అని టీడీపోళ్ళు, చెల్ పాలానా చోట టీడీపీకి ఇచ్చుడేంది సీటు అని జనసేనోళ్ళు రచ్చరంబోలా చేస్తున్నారు. సరే, ఒక్క దగ్గరనో రెండు చోట్లనో అంటే ఏమో అనుకున్నాం కానీ ఏడ చూసినా ఇదే పరిస్థితి. అది కూడా ఏదో చిన్నగా అనుకోకుండ్రి, నిజంగానే మంటలు లేచే రేంజ్లా పొత్తులు షిత్తులై నిప్పులు భగ్గుమని చెలరేగుతున్నాయి. పిఠాపురంలో పిడుగులు వాడుతున్నాయి. అవే టీడీపీ జనసేన నడమ పొత్తు చిత్తైన పొలిటికల్ పిడుగులు. ఆ పిడుగుల నుండి పుట్టినయే ఈ మంటలు. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నా అని చెప్పుడుతోటే అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వర్మ అభిమానులు లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోకుండా జేబుల్లో ఉన్న చేతులనే ఇట్లా బయటికి తీసి మరి పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగలబెట్టి చంద్రబాబును లోకేష్ ను తిట్టరా అని తిట్లు తిట్టిండ్రు. ఇక పిఠాపురంలోనేమో ఇట్లా పిడుగులు పడితే పెనుమలూరులో ఏకంగా పేలుళ్లే సంభవిస్తున్నాయి. పెనుమలూరు టీడీపీ టికెట్ బోడే ప్రసాద్కి ఇయ్యకపోవడంతోనే హట్టైన ఆయన వర్గీయులు ఇట్లా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరీ ఆత్మహత్య చేసుకోబోయి చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు. ఇక పుట్టపర్తిలనైతే పులుసుగారేటట్టే చేస్తున్నారు చంద్రాలకు. ఇక్కడ నుండి బీసీకే టికెట్ ఇవ్వాలని బాజాప్తుగా డిమాండ్ చేసుకుంటా ఏకంగా చంద్రబాబు ఇంటి ముందే కూర్చున్నారు. ఇట్లా అటు విశాఖలో కూడా వింటలేరు చంద్రాలు మాట. విశాఖ సౌత్ టికెట్ ను జనసేనకి ఇచ్చుడుతోటి గండి బాబ్జీ టీడీపీకి గండి కొట్టినట్టే రాజీనామా చేసిండు. ఇంకో దిక్కు రాజోలు టికెట్ ను బయటి నుండి వచ్చిన వాళ్ళకి కాకుండా లోకల్ వాళ్ళకే ఇయ్యాలని మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు అంగడి చేసిండ్రు జనసేనోళ్ళు. మనోహర్ మీద మండి పడుకుంటా వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇక ఈ స్థానాలలోనే కాదు, ఎక్కడ చూసినా గిదే కాతున్నది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడే వీళ్ళ పని అయిపోయినట్టుగా అనిపిస్తున్నది. పోండి.